నీ ప్రజలుగా మేము కూడి నీ సన్నిధిలో నీ మాటలు వినుట కొరకై మమ్మల్ని సిద్ధపరిచారు. ప్రభా, వందనం చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మీరున్నందుకై వందనాలు. మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కొరకై ఈ లోకానికి వచ్చిన దేవుడు, మా కొరకై సర్వమును ద్వారపోసిన దేవుడు, ప్రాణము సైతం అర్పించి మీరు కార్చిన రక్తము ద్వారా మా పాపములన్నిటికీ పరిహారము ప్రాయశ్చిత్తము కలిగించిన దేవుడు, నిత్య రాజ్యములో సమృద్ధి అయిన ప్రవేశము కల్పించిన దేవుడు, యాత్రలో తోడైన దేవుడు. ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కృపా కనికరము కటాక్షం మా పైన ఉంచిన దేవుడు. ప్రభా, వందనం చెల్లిస్తున్నాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవుడు, కెరూబులు సెరూబులు 24 పెద్దలు 4 జీవులు సృష్టి యావత్తు చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో స్తోత్రం పొందుచున్న దేవుడు. ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆకాశము సింహాసనం, భూమి పాదపీఠం గల దేవుడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు. ప్రభా, వందనం చెల్లిస్తున్నాం. సత్య సాక్షి మృతుల్లోండి ఆది సంభూతుడుగా లేచిన వాడు, భూపతుల కంటే అధికుడవైన దేవుడు. ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడవు, సర్వజ్ఞుడవు, సర్వాంతర్యామి, అనంత జ్ఞానివి. ప్రభు, వందనం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమయం దీవెనకరంగా చేయండి. వచ్చిన వారి బట్టి వందనాలు. కావస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. నీ సన్నిధికి వచ్చిన ఆసక్తి నీ ప్రజలకు దయచే. ప్రభా, నీ రాకడ సమీపం, త్వరగా వస్తున్న సూచనలు కనబడుతున్నాయి. మేము భయభక్తులతో నిన్ను సేవించినట్లుగా, నీ రాకడ కొరకై సిద్ధపడినట్లుగా నీ కృప చూపించండి. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. హెబ్రోన్ కొరకై ప్రార్థిస్తున్నాం. పెద్దలు అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచండి. సంఘాలన్నీ కూడా బలపరచమని కూడా వేడుకుంటున్నాం. మరి స్థానికంగా కూడా షేబా మందిరం ప్రభా దీవించండి. ప్రజలను సమకూర్చండి. నూతన ఆత్మలు మందిరంలో చేర్చుకున్నట్లుగా సాయించండి. ఈ నెల 10, 11, 12 తేదీల్లో VBS ఉంది. దాని కొరకై సిద్ధపరచండి. కావాల్సినవన్నీ అనుగ్రహించండి. పనివారిని సిద్ధపరచండి. చిన్నపిల్లలను సమకూర్చునైన ఆయా స్థలాల నుండి నడిపించండి. సండే స్కూల్ టీచర్స్ కూడా మీరు జ్ఞాపకం చేసుకో, వారిని కూడా మీరు బలపరచమని కూడా వేడుకుంటున్నాం. ప్రభా, ఆ 3 దినాలు ఎంతో పిల్లలకు అందరికీ కూడా మేలు, నీకు మహిమ ఉండున్నట్లుగా చేయండి. ఆ పరిచర్య దీవించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభా, జైనని కూడా జ్ఞాపకం చేసుకో. బలహీనంగా ఉన్నాడు, ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. విజయమ్మ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ఆమె కూడా ప్రభా పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీరే మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. ఈ విధంగా సంఘంలో ఇంకా బలహీనమైన వారిని జ్ఞాపకం చేసుకొని బలపరచండి. పాటలు, వాక్య ధ్యానం, వాయిద్యాలు సమస్త మహిమకరంగా ఉంచమని నీకే మహిమ ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 460. క్లియర్గా వస్తుంది. క్లియర్గా వస్తుంది. ఎందుకు గజగజగజ వస్తుంది? ఏమది? క్రీస్తు ప్రభువు
తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిదే. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిదే. ప్రభుని వాక్యమును సంతోషముతో హరింతురు, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిదే. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిదే. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిదే. ఎవరు
పాట సంఖ్య 354. 354. క్రీస్తే సర్వాధికారి. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఓమెగా, ఆది అంతము క్రీస్తే, ఆయుధములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చి
746 వార్డ్ సంఖ్య 746. నా యేసు మార్గమందున వెళ్ళ నా ఎత్తమ్మ.
బైబిల్ కోరస్ పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, पढ़े जब उसको रोज मार्ग में कदम कोई ना हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल। ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు కృప చూపించారు. పాటల్లో నేను గణపరచడానికి కృప ఇచ్చారు ప్రభా, వందనాలు. తిరిగి వాక్య ధ్యానములో నీ వైపు చూస్తుంటుండగా ఈ సహాయం మాకు దయచేయండి. ఈ దాసుని బలపరచండి. ఈ దినము కొరకై సిద్ధపరిచిన నీ మాటలు అనుగ్రహించి మీ నామనికే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోండి. బలహీనైన వారిని జ్ఞాపకం చేసుకో, బలపరచండి. కుమారుకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. బండిని కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచండి. ఈ విధంగా ప్రభా, ఇంకా ఎవరు బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. అలాగే ఎలిజబెత్ అమ్మ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. కాలు కొంచెం దెబ్బతినింది ప్రభా, ఆ భాగాన్ని మీరే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయండి. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. ఈ దాసుని నీ ఆధీనంలో ఉంచుకో. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని
సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన యెడల మనం అలాగూ చేయదము. కనుక ఇక్కడ పునాదుల గురించి మనము ధ్యానిస్తున్నాం. కొన్ని వారాల నుండి మనము ధ్యానిస్తున్నాం. పోయిన వారము బాప్తిస్మం గురించిన బోధ గురించి మనము ధ్యానించాం. బాప్తిస్మము అంటే ఏమిటి, మరి బాప్తిస్మము ఎవరు తీసుకోవాలా, మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన జీవితం ఎట్లుండాలా అనే విషయాల గురించి మనం ధ్యానించాం. చాలా విషయాలు మనం ధ్యానించాం. ఈ దినాన తిరిగి మళ్ళీ కూడా పోయిన వారం ప్రకటించుకున్నట్లుగా బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా మనము ఆత్మీయమైన జీవితం కొరకు మనము ఎలా నడుచుకోవాలా, అది బాప్తిసం తీసుకున్న మంచిదే. బాప్తిస్మం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు సెలవిచ్చాడు, బాప్తిసము ఇవ్వండి అన్నాడు. తన శిష్యులకు చెప్పాడు, బాప్తిసం ఇవ్వండి, సాక్షులుగా చేయండి అని దేవుడే సెలవిచ్చాడు. కనుక ఆజ్ఞను పాటించుట. బాప్తిసం తీసుకున్న తర్వాత మనము ఇంకా ఆత్మీయంగా పరిపూర్ణతలో సాగిపోవాలి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన కాదు, మన జీవితం ఎలా ఉండాలా, ఎలా నడుచుకోవాలా, ప్రభుకు మహిమార్థంగా మనము ఏ విధంగా నడుచుకోవాలా అనే విషయాన్ని గురించి మనము ఇప్పుడు ధ్యానిస్తాం. కనుక పోయిన వారం కూడా చెప్పాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము చదువుకుందాం. ఈ భాగాన్ని మనం ధ్యానిస్తామని పోయిన వారం మనం ప్రకటించాం. 2వ అధ్యాయము 42వ వచనం. కాబట్టి 42 వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడిన వారు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఈ 4 అనేది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ 4 ఏది? అపోస్తలుల బోధ, సహవాసము, తర్వాత రొట్టె విరుచుట, 3వది, 4వది ప్రార్థన చేయుట. ఒక ఇంటికి 4 స్తంభాలు ఏ విధంగా ఉంటాయో, 4 స్తంభాల మీద ఆ ఇల్లు ఆధారపడి ఉంటుందో, అట్లాగే ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితం కూడా ఈ 4 అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. అపోస్తలుల బోధ అంటాడు. అపోస్తలులు అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు. అపోస్తలులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగునట్లు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. అది దేవుడు నియమించిన వారి యొక్క బోధ. అపోస్తులు వారు కూడా దేవుని చేత నియమించబడినటువంటి వారే. ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, వీరందరూ కూడా వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి కొందరు అపోస్తులుగా ఉంటొచ్చారు, కొందరు ప్రవక్తలుగా ఉంటొచ్చారు, కొందరు ఉపదేశకులుగా ఉంటూ వచ్చారు. ఈ విధంగా వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు వారిని నియమించాడు. ఆయా ప్రాంతములలో వారు నియమించాడు. వారి యొక్క బోధ అవసరం. దేవుడు నియమించిన వారి యొక్క బోధ, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారి యొక్క బోధ, తర్వాత దేవుడు అభిషేకించిన వారి యొక్క బోధ. దేవుడు ప్రత్యేకపరిచాడు తన పని కొరకై. ఆయన నియమించాడు. ఆయన చేత నియమించబడినటువంటి వారు ఇప్పుడు బోధ చేస్తున్నారు. ఈ దినాల్లో అందరూ బోధ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ బోధ చేస్తున్నారు. వారికి పిలుపు ఉండదు, ఏముండదు, అంతా లోకంలో జీవిస్తూ ఉంటాడు. మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ పుల్పిటెక్కి వాక్యం చెప్తాడు. చూడండి, లోకమంతా తిరుగుతాడు, లోకంలో ఉన్నవన్నిటినీ అనుభవిస్తాడు, మళ్ళీ తిరిగి బోధ చేస్తాడు. అది ఆ బోధ యందు మనము లక్ష్యం ఉంచకూడదు. ఆ బోధన ఏమంటారంటే, తిమోతి పత్రికల్లో రాసినట్లు 4వ అధ్యాయంలో దయ్యాల బోధ అంటారు. ఏం బోధ? దయ్యాల బోధ. దయ్యాల బోధ అంటే దయ్యాలు కూడా బోధిస్తాయి. చూడండి, దేవుని నామము అవమానపరచబడ్డానికి దయ్యాలు కూడా బోధిస్తాయి. దయ్యాలు కూడా బోధించి దేవుని నామాన్ని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. ఏం చేస్తాయి చెప్పండి? అపవిత్రపరుస్తాయి. అందుకే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలులు అంటే దేవుని విషయాలు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రజలకు అందించేవారు. ప్రజల యొక్క విన్నపాలు దేవునికి తెలియజేసేటువంటి వారు. ఇది యాజకులు, అపోస్తలులు, ప్రవక్తలు, వీరందరూ కూడా చేసేటువంటి పని. దేవుని దగ్గర కనిపెట్టి, అది దేవుని దగ్గర కనిపెట్టి దేవుడు ఏమైతే తెలియజేస్తాడో ఆ విషయాలు ప్రజలకు చెప్పేవాడు. దేవుని దగ్గర కనిపెట్టి. అందుకే 2 పేతురు చూడండి, 2 పేతురు 1వ అధ్యాయము 2 పేతురు 1వ అధ్యాయము 20-21 చూద్దాం. 2 పేతురు
ఒకటో అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ దేవుని మూలముగా పలికిరి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ ఒకని ఊహను బట్టి చెప్పుట, ఊహ జ్ఞానము. ఇప్పుడు చూస్తే ఎంతో జ్ఞానము దొరుకుతుంది లోకములో. బైబిల్ జ్ఞానం కూడా ఉంది. బైబిల్ యొక్క జ్ఞానము బాగా తెలుసుకోవచ్చు. ఆ బైబిల్ జ్ఞానముతో బోధించవచ్చు. అది దైవికమైనటువంటి బోధ కాదు, ఊహ. ఈ లోక సంబంధించినటువంటి జ్ఞానము ఎవరో చెప్తుంటే విన్నాం. ఆన్లైన్లో మరి గూగుల్లో ఒక వర్డ్ కొడితే దానికి కావాల్సినవన్నీ వస్తాయంట గూగుల్లో. చాలామంది సేవకులు కూడా ఈ ల్యాప్టాప్ పెట్టుకొని చెప్తా ఉంటారు వాక్యం. సెల్ కూడా పెట్టుకొని చెప్తా ఉంటారు, సెల్ పెట్టుకొని. చూడండి, ఈనాడు చూస్తే సమాజం, ప్రజలు అందరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఈ మోసకరమైనటువంటి బోధలకు లోనై నష్టపోయేవారుగా ఉన్నారు. అర్థం కావడం వల్ల బైబిల్ బోధ అంటే దైవికమైనటువంటి బోధ, ఊహతో చెప్పేటువంటి బోధ, ఊహతో చెప్పేటువంటి బోధ. కొందరు బలి చెప్తారు, అబ్బా ఎంత బాగా చెప్తాడు వాక్యం, ఎంత బాగా చెప్తాడు. కానీ అతని యొక్క జీవితంలో దాని గూర్చినటువంటి జీవితం ఉండదు. జీవితం లేకుండానే చెప్తారు. రక్షణ పొందకనే వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. కొందరు సాక్ష్యం, రక్షణ అనేది తెలీదు, తెలియకుండానే వాక్యం ఎట్లా చెప్తారు? చెప్తాండ కదా, దయ్యాలు కూడా ఏం చేస్తాయి? బోధిస్తాయి. దయ్యాలు కూడా బోధిస్తాయి. తర్వాత ఊహను బట్టి చెప్తారు. తన బైబిల్ నాలెడ్జ్ని బట్టి వాళ్ళు చెప్తారు. కానీ నిజమైనటువంటి బోధ ఏమిటంటే, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు. మానవుని ఇచ్చను బట్టి ప్రవచనం అనేది కలగలేదు. కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి బోధ. పరిశుద్ధాత్మ ఎక్కడుంటుంది చెప్పండి? పరిశుద్ధాత్మ ఎక్కడుంటుంది? పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధత లేని సమయములు, లేని చోట పరిశుద్ధాత్మ ఉండదు. పరిశుద్ధత లేని చోట పరిశుద్ధాత్మ ఉండదు. అంటే ఒకరి జీవితం మనం చూస్తాం. ఎవరైనా ఒకరు వాక్యం చెప్పారనుకోండి, అతనిలో సరైనటువంటి నడక, సరైన ప్రవర్తన లేనప్పుడు, పరిశుద్ధమైన జీవితం లేనప్పుడు అతడు ఎలా బోధిస్తున్నాడు అంటే తన ఊహను బట్టే బోధిస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా బోధించుట లేదు. అది అర్థం. మొట్టమొదట ఏముండాలా? అతనిలో ఏముండాలా? పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధమైన జీవితం ఎక్కడుంటుందో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. ప్రేరేపించుట వలన వచ్చేటువంటి ప్రవచనం, అది ప్రేరేపణ ద్వారా వచ్చేటువంటి ప్రవచనం. అంతేగాని ప్రేరేపణ లేకుండా అమ్మ ఒళ్ళో పెట్టుకో,
లేదంటే ఇంటికన్నా పో. అది బెస్ట్. డిస్టర్బెన్స్ నేను నాకు పోతుంది చదువు. కనుక పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రవచనం. అందుకే మనం కూడా ఏ బోధ అంటే బోధ వినకూడదు. మన ఆత్మీయత మనము నష్టపోతాం, ఆత్మీయంగా దెబ్బతింటాం. ఎక్కడికంటే ఎక్కడికి పోతాం, ఏంటేంటో చెప్తారు. వాడిని చూస్తానే, అపీరెన్స్ చూస్తానే ప్రవర్తన సరిగా ఉండదు. ఈనాడు చూస్తే ఎక్కడ చూడు కూడా ఇప్పుడు విమర్శలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వారు, అట్లా ఎక్కువగా ఏంటి విమర్శలు. నువ్వు ఇట్లా అని ఆ విధంగా విమర్శించుకుంటున్నారు, బోధల్నే విమర్శించుకుంటున్నారు. కనుక మనం జాగ్రత్తగా వాక్యానుసారంగా మనం చూస్తే చక్కగా వ్రాయబడింది. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చ వలన కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి. అది పరిశుద్ధమైన జీవితం ఎక్కడ ఉంటుందో, పరిశుద్ధమైన జీవితం ఎక్కడ ఉంటుందో మరి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆ మనిషి ద్వారా దేవుడు మాట్లాడతాడు. అది బోధ. అందుకే అపోస్తలుల బోధ, అన్ని బోధలు అని అనలే. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. చూడండి, ఇక్కడ అంటాడు, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. మన బోధలో కపటం ఉండకూడదు. మన బోధ ఎలా ఉండాలా చెప్పండి? యథార్థమైనదిగా ఉండాలి. కపటము మోసకరమైనదిగా ఉండకూడదు, అపవిత్రమైనదిగా ఉండకూడదు. అది కూడా అపవిత్రమైనదిగా ఉండకూడదు, మోసయుక్తమైనదిగా ఉండకూడదు. మీరు ఎరిగినట్లు మేము ఇచ్చుకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎప్పుడునో వినియోగింపలేదు. ఇచ్చకపు మాటలు, కథలు, కల్పించిన కథలు. కొంతమంది నవ్వించడానికి కల్పించబడిన కథలు చెప్తారు. కల్పించబడిన కథలు చెప్పకూడదు. ఇదేమి హరికథ కాదు, లేక బుర్రకథ కాదు. కల్పించబడినవి ఏవి కూడా ఉండకూడదు. కథలు అనేది మనం ఏది చెప్పినా కూడా అది జరిగినదై ఉండాలి కానీ ఏదో ప్రజలను మెప్పించడానికి. అదే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, మనుష్యులను మెప్పించుట, మనుష్యులను సంతోషపరచుట, మనుషులను సంతోషపరిచే బోధ, మనుషులను మెప్పించే బోధ, కపటమైనటువంటి బోధ, మోసయుక్తమైనటువంటి బోధ, అపవిత్రమైనటువంటి బోధ. ఈ బోధలు అనేవి ఉన్నవి.
లోకములో ఉన్నవి. అందుకే మనం దేవుని బిడ్డలముగా ఎవరి ములాజ మనకు అవసరం లేదు. మన ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించే వారైతే మనము వారికి దూరంగా ఉండాలి. అంతే. మన ఆత్మీయ జీవితం నష్టపరుచుకోవడానికి మనము వారి మాట విన్నట్లయితే నష్టపోతాం. నష్టపోతే ఏం ప్రయోజనం? అంతేనా? మనం ఆహారం కోసం కాదు, మనం బ్రతకాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. లేవా ఏమ్మా? మనం జీవించాలంటే, ఆహారం కావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ మార్గం అది మనకు క్షేమమైంది కాదు. దైవికమైన మార్గము ఆహారం సంపాదించుకోవడానికని మనం ఈ మార్గాన్ని ఎన్నుకుంటే అది మనకు క్షేమకరమైంది కాదు. ఎప్పుడోసారి దెబ్బ కొడతాడు, ఎప్పుడోసారి దెబ్బ కొడతాడు. దేవుడు చూస్తాడు. ఇంకా దెబ్బ కొడితే ఆ దెబ్బ నుండి తేరుకోలేనటువంటి స్థితి కలుగుతుంది. కనుక మన యొక్క బోధ ఎట్లా ఉండాలా? పవిత్రమైనదిగా, కపటము లేనిదిగా, మోసకరము కానిదిగా మన బోధ ఉండాల. కపటము లేనిదిగా మన బోధ ఉండాలి. అది మన ఊహను బట్టి చెప్పేదిగా ఉండకూడదు. ఇంకోటి 1 తిమోతి 1:3. 1 తిమోతి 1:3. హెచ్చరించున్నాను. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. చూడండి, ఇక్కడ నిజమైన బోధ ఏమిటి? ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము, దానిలోండి వచ్చేటువంటి ప్రేమ. కనుక మన బోధలో కల్పనా కథలు, మితము లేని వంశావళులు, ఏదో ప్రజల మెప్పు కొరకై ప్రజలను గొప్పవాడు అనిపించుకోవడానికి చేసే బోధలు కూడా ఉంటాయి. కొందరు బోధిస్తూ ఉంటారు. ఆ బోధలో ఏం కనబడుతుందంటే తమకు మెప్పు కలిగేటట్లు బోధిస్తూ ఉంటారు. తమకు మెప్పు ఘనత కలిగేటట్లు బోధిస్తుంటారు. ఇది కూడా మోసకరమైనదే. ఇది కూడా చెప్పండి, మోసకరమైనటువంటిది. కనుక మనం ఎప్పటికీ సత్యమునకు, ఆ మాట చదువుకున్నాను, సత్యమునకు భిన్నమైన బోధ చేయకూడదు. అది సత్యము సత్యమే, ఉన్నది ఉన్నట్లే మనము చెప్పాలా, అంతే. ఇంకా లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా మనము చెప్పకూడదు. సత్యం మన మాట కూడా ఎలా ఉండాలా? అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. అందుకే ఈ యొక్క బోధకుల గురించి యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు. యాకోబు పత్రిక చూడండి, 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. నా సహోదరులారా, బోధకులమైన మనము
మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని చూడు, మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అదే మనము బోధకులుగా ఉండడానికి ఇష్టపడతాం. అయితే అన్ని తలాంతుల్లో వరాల్లో కూడా ఈ యొక్క వాక్యం బోధించుట అనేది శ్రేష్టమైంది అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగిండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి అంటాడు. విశేషముగా దేని కోరుకోవాలా? ప్రవచించేటువంటి వరాన్ని కోరుకో. విశేషముగా ప్రవచించేటువంటి వరాన్ని కోరుకో. అయితే యాకోబు పత్రికలో ఏమంటాడు? యాకోబు పత్రికలో మీరు బోధకులుగా ఉండొద్దు అంటాడు. నా సహోదర, బోధకులమే మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని వీలో అనేకులు బోధకులుగా ఉండొద్దు. జాగ్రత్త, కఠినమైన తీర్పు ఉంది. మనము సరైన రీతిలో బోధించకపోతే, సరైన క్రమములో మనము బోధించకపోతే దానికి కఠినమైనటువంటి తీర్పు ఉంది. అందుకే బోధకులుగా ఉండొద్దు అంటాడు యాకోబు పత్రికలో. బోధకులుగా ఉండొద్దు. అయితే కొరింథీ పత్రికలో బోధకులుగా ఉండడానికి ఇష్టపడండి అంటాడు. బోధకులుగా ఉండడానికి, ప్రవచన వరమును కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటాడు. అంటే ఎంత జాగ్రత్తగా, మెలకువగా దేవుని ఆత్మచేత పరిశుద్ధమైన జీవితము కలిగి మనం బోధిస్తే అంత ఆశీర్వాదం ఉంది, అంత ధన్యత ఉంది. అయితే సరైనటువంటి దర్శనం లేకుండా, సరైన ప్రత్యక్షత లేకుండా, మరి ఊహను బట్టి బోధించి దానివలన ఏమొస్తుంది? నష్టము వస్తుంది. దానివల్ల ఏమొస్తుంది చెప్పమా? నష్టం వస్తుంది, ఊహను బట్టి. అందుకే మనము కూడా వినేటప్పుడు కూడా అపోస్తుల బోధే మనం వినడానికి ఇష్టపడాలి. మనకు దేవుడు బయలుపరుస్తాడు. ఈ బోధ అపోస్తుల బోధన లేక మరి అపోస్తులు కాక బోధించేవారి బోధ. ఇది కపటమైన బోధ, ఇది మోసకరమైన బోధ, ఇది అపవిత్రమైన బోధ, ఇది కల్పించినటువంటి బోధ, కల్పనా కథలుతో కూడిన బోధ ఏదనేది మనకు దేవుడు బయలుపరుస్తాడు. వాడు ఎంతటోడైనా సరే మనము ఆ బోధను లక్ష్యము ఉంచకూడదు. తర్వాత రెండో మాట ఏముంది? సహవాసము. మనము సహవాసం చేయాల, ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే ఏమవుతాం? చెప్పండి. ఒంటరిగా ఉంటే పడిపోతాం. మనం పడిపోతాం. మనకు ఒకరు తోడు ఉండాల, ఒకరి సహవాసం అనేది ఉండాల. మొట్టమొదట దేవునితో మనము సహవాసం ఉండాల. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం, 7వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీ 1:9 చూడండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం.
ఎవరి సహవాసమునకు మనము పిలువబడ్డాము? అది మనము ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం ఎవరితో సహవాసం చేయాలా? ఎవరితో సహవాసం చేయాలా? ప్రభుతో సహవాసం చేయాలి. అందుకే మనము సమయం దొరికినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయుటల్లో దేవుని సహవాసం. అది ప్రార్థన చేయుటలో మనం దేవుని సహవాసం అనుభవిస్తాం. మనకు సమయం దొరికినప్పుడు మనం మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ మనకు బయలుపరుస్తూ ఉంటుంది. ఒకవేళ మోకరించలేకపోయినా, శక్తి లేకపోతే, ముసలోళ్ళుగా ఉంటే కూర్చొనైనా కూడా దైవ ధ్యానములో మనం ఉండాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా, దేవునితో సంభాషిస్తూ ఉండాలా. దేవునితో మనం మాట్లాడుతూ ఉంటే మనం ఏమవుతాము? ప్రతి శోధన నుండి ఏమవుతాం? తప్పించబడతాం. శోధన నుండి శోధనలు వస్తాయి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు అనేకమైన శోధనలు వస్తాయి. శోధన జయించువాడు అంటాడు. శోధన జయించాలంటే మన శక్తి చాలదు. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 21. ముప్పై 35, 36. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటెళ్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడి. ప్రార్థన అనేది ప్రార్థన అంటే దేవునితో మనము సంభాషించుట. అదే సహవాసము. తండ్రితో సహవాసము, మరి యేసు ప్రభువుతో కూడా మనము సహవాసము. ఇంకా బైబిల్ చదువుతూ ఉంటే కూడా మనము ప్రభుతో సహవాసం కలిగిన వారంగా ఉంటాం. బైబిల్ చదువుతూ ఉంటే ఎంతగా బైబిల్ మనం చదువుతూ ఉంటామో, సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుతూ ఉంటే మనం దేవునితో సహవాసం చేసినట్లుగా ఉంటుంది. దేవునితో సహవాసం చేయకపోతే సాతానుడు ఏదో ఒక విధముగా మనలను ఏం చేస్తాడు? నష్టపరుస్తాడు. ఆ సరళత నుండి తప్పిస్తాడు. మాకు అనేకమైన చెడ్డ తలంపులు వస్తాయి. దేవుని ఆత్మ లేకపోతే ఏమొస్తాయి? చెడ్డ తలంపులు వస్తాయి. ఆ చెడ్డ తలంపులు మనను ఆత్మీయంగా నష్టపరుస్తాయి. కనుక మనము సహవాసము ఎవరితో చేయాలా? దేవునితో సహవాసము చేయాలా. అలాగా దేవుని పిల్లలతో కూడా మనము ఏం చేయాలా? సహవాసము చేయాల. సామెతలు 13:20. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ ఏమి రాయబడింది? జ్ఞానుల సహవాసం చేయవాడు
జ్ఞానం గలవాడవుతాడు. అది దేవుని బిడ్డలతో మనం సహవాసం చేస్తే కొనుక్కొచ్చుకోవాలంట. దేవుని బిడ్డల సహవాసాన్ని మనము కొనుక్కొచ్చుకోవాలా, వారిని సంపాదించుకోవాలా, వారితో మనం మాట్లాడుతూ ఉండాలా, వారితో సంభాషిస్తూ ఉండాలా. అట్లా దేవుని సహవాసం చేయవాడు ఏమవుతాడు? జ్ఞానము గలవాడుగా చేయబడతాడు. మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమవుతాడు? చెడిపోతాడు. చూడండి, జ్ఞానం గలవాడు మూర్ఖుడు అనేవాడు. మాకు జాగ్రత్త ఉండాలి. లోకంలో నేను ఎవరితో సహవాసం చేస్తున్నా, ఏ గుంపులో ఉన్నా, ఏ ప్రజల మధ్య ఉన్నా, అది మనము ఏం చేయాలా? బాగా ఆలోచన చేసుకోవాలా. ప్రార్థన చేస్తుండే వాళ్ళు గుంపులో ఉన్నారనుకోండి, మీకు కూడా ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఆ మాటలు ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. మధ్యాహ్నం పూట ఏం చేస్తారు కొందరు? మధ్యాహ్నం పూట ఏం చేస్తారు కొందరు? కాలక్షేపం చేస్తూ అంటారు. పొద్దుపోదు, నిద్ర రాదు. మధ్యాహ్నం పూట కొందరు బాగా నిద్రపోతారు, కొందరికి నిద్ర రాదు. ఏం చేస్తారు? ఇంటికి వాకి కిలుకు పెట్టేది బయటకు వస్తారు. బయటకు వచ్చి కాలక్షేపం చేయాలా. కాలక్షేపం వేటితో కాలక్షేపం చేయాలా? కొందరు బార్ కట్టేస్తారు. ఏమేస్తారు? బార్ కట్టేస్తారు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ వేస్తారు, మాట్లాడుతూ అంటారు. ఆ మాట ఈ మాట ఆ మాట, అక్కడ విశేషాలు, లోకమంతా ఆడ ఆ సభలో నలుగురు కూర్చున్న కాడ. కనుక వారి యొక్క జ్ఞానం దేని మీద ఉంటుంది? ఆ మాటలపైనే ఉంటుంది. అయితే ప్రార్థన చేయవారితో కలిసి నువ్వు సహవాసం చేస్తే దేవుని మాటలు వింటావు, మంచి మాటలు వింటావు, ప్రార్థన చేస్తావు, నువ్వు ప్రార్థన చేస్తావు, దేవునికి విన్నవించుకుంటావు, దేవునితో సహవాసం చేస్తావు. దేవునితో సహవాసం చేయటం వలన మూర్ఖత్వం నుండి తప్పించబడతావు. అది మూర్ఖత్వం నుండి ఏమవుతావు? తప్పించబడతావు. ఇంకొక మాట, యోబు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 15. అన్యజనులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. అంటే ఇక్కడ అన్యజనులతో సహవాసము చేయక, ఇతరులతో మనం సహవాసం చేయకూడదు. ఖచ్చితంగా ఆజ్ఞ. ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడకూడదు. విశేషముగా ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడదు. దేవుని ఎరగని వారితో మనము మాట్లాడకూడదు. వారితో సమయాన్ని మనము గడపకూడదు. బైబిల్ తీసుకోవాలా, బైబిల్ తీసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలా, లేకపోతే నలుగురు దేవుని బిడ్డలతో కూడా కలిసి మాట్లాడి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అంతేగాని వ్యర్థముగా అన్యజనుల దగ్గరికి పోతే, అన్యజనుల దగ్గర పోతే ఏమవుతుంది? వారి అలవాట్లు వస్తాయి. అన్యజనుల దగ్గర పోతే ఏమవుతుందమ్మా చెప్పండి? వారి యొక్క అలవాట్లు వస్తాయి. అన్యజనుల దగ్గర పోతే అన్యజనుల యొక్క అలవాట్లు వస్తాయి. మరి దేవుని బిడ్డల యొక్క అలవాట్లు ఉంటాయి, అన్యజనుల యొక్క అలవాట్లు ఉంటాయి, రెండు ఉంటాయి. దేవుని బిడ్డల యొక్క అలవాట్లు, వారి మాటలు, వారి ప్రవర్తన దైవికంగా మాట్లాడతారు, సంతోషము ఆనందము అవన్నీ కలిగి ఉంటాయి. అన్యజనుల మాటలు ఎలా ఉంటాయి? వ్యర్థమైన మాటలు, అది పనికిరాని మాటలు,
అవి మనల్ని అపవిత్రపరిచేటువంటి మాటలు. కనుక అన్యులతో మనము సహవాసము చేయకూడదు. తర్వాత ఇంకా సామెతలు 22:24. సామెతలు 22:24. సామెత చూడండి, కోపచిత్తులతో పలకండి, కోపచిత్తులతో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగిండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. చూడండి, కోప్పడి వారితో కూడా ఉండకూడదంట. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడు. మనం ఈ లోకంలో మన జీవితం ఎట్లుండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏందిలే అనుకుంటాం. ఏందిలే అనుకుంటేనే మనం సాతాను మోసగిస్తుంది. అలా ఏం చేస్తుంది, తన బుట్టలు వేసుకుంటుంది, తనకు ఉపయోగకరంగా వాడుకుంటుంది, అన్ని సమస్యలు తీసుకొస్తుంది. అందుకే కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగిండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందేమో. చూడండి, కొన్నిసార్లు ఇటువంటి వారితో సహవాసం చేసి అనేక సమస్యలకు లోనై చివరకు ఉరి తెచ్చుకునేటువంటి పరిస్థితి. చివరకు ఏం చేస్తారు, ఉరి తెచ్చుకునేటువంటి పరిస్థితి. అందుకే కోపచిత్తునితో మనము సహవాసం చేయకూడదు. 23వ అధ్యాయము సామెతలు 20వ వచనం. 23:20 వచనం. కారణమగును. చూడండి, ఇక్కడ ఎంత మంచి మాటలు ఉన్నాయో, చాలా మంచి మాటలు ఇవి. ఏమిటి? ద్రాక్షారసము త్రాగు వారితోనేను, మాంసం హెచ్చుగా తినువారితోనైనా కూడా మనము సహవాసము చేయకూడదు. అంటే లిమిట్గా ఉండేవారితో, సామాన్యులతో, సాధు గుణము గల వారితో. తాగే వాళ్ళు ఉంటారు, వారికి వివేచన ఉండదు, ఇది మంచి ఇది చెడు అనేది తెలియదు. ఆ తాగినప్పుడు వాళ్ళు ఏమైనా చేయమంటే చేస్తారు, ఏమి చేయమన్నా కూడా చేస్తారు. అది వారు బలహీనలైపోతారు. దానికి వాళ్ళ తప్పేం లేదు కానీ వారు దానికి ఏమయ్యారు, దాసులైపోయారు. కనుక అది ఏం చెప్తే చేస్తారు. ఏం చెప్తే తల్లి అని కూడా అనుకోకుండా చంపమంటే చంపుతారు. తల్లి కూడా అనుకోకుండా చంపమంటే చంపుతారు. అంటే అటువంటిది అది. దానికి బానిస అయిపోతే అలా ఏం చేస్తుంది, నష్టపరుస్తుంది. అట్లాగే మాంసము హెచ్చుగా, మాంసం తినే వానిలో కూడా మానవత్వం ఉండదు. వానికి మాంసం అనేది ఏం చేస్తుంది, అత్యాన్ని తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా మంచివి కావు. అలాగే త్రాగుబోతులు, తిండిపోతులు దరిద్రులు అవుతారు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణం. చూడండి, నిద్రమత్తు కూడా తగినంత నిద్ర కూడా మనం నిద్రపోవాలి కానీ ఎక్కువగా మనము నిద్రాసక్తులుగా మనము ఉండకూడదు. ఇవన్నీ కూడా బలహీనతలే. ఇవన్నీ కూడా మనము చేయకూడనివే. వీరితో మనము సహవాసము చేయకూడదు. తర్వాత 28:7.
సామెతలు 28:7. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. చూడండి, తుంటరితనం. 7, తుంటరుల సహవాసము చేయవాడు. అంటే సహవాసం చాలా ప్రాముఖ్యమైనదని అర్థం. మనకు చెప్పండి, సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎట్లంటే అట్లా మనం జీవించకూడదు, ఎక్కడికంటే అక్కడికి మనం వెళ్ళకూడదు. మనం కొన్నిసార్లు కొంచెం ఏమారితే మన నోరు కూడా కంట్రోల్ తప్పుతుంది. కొంచెం పొరపాటున కొంచెం మనం అజాగ్రత్తగా ఉంటే మన నోరు కూడా తప్పుతుంది, మన మాటలు తప్పుతాయి, మన యొక్క నడక తప్పుతుంది. అందుకే బహుజాగ్రత్తగా దేవుని సన్నిధిలో, మరి దేవుని వాక్యములో, ప్రార్థనలో మనం ఎల్లప్పుడూ దేవునితో ఏం కలిగి ఉండాలా? సహవాసం కలిగి ఉండాలి. ఈ దినం ఈ 2 మాటలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది ఏమిటి? అపోస్తలుల బోధ. అపోస్తలు పంపబడిన వారు, ఏర్పరచబడినటువంటి వారు, అభిషేకించబడినటువంటి వారు, దేవుని చేత నియమించబడినటువంటి వారు. వారి యొక్క బోధ, అందరి బోధ వినకూడదు, శరీరానుసారులైన బోధ వినకూడదు. వాడు ఎంతటోడైనా సరే మనుషుల మెప్పుతో, మనుషులను సంతోషపరిచినట్లుగా కల్పనా కథలు ఇవి అన్నీ చెప్పి మనుషులను సంతోషపరచవచ్చు, కానీ అందులో జీవం లేదు. అతని జీవితము సరైంది కాదు. తన ఊహను బట్టి చెప్పుట, ఊహను బట్టి చెప్తే అది ప్రవచనము కాదు, అది దేవుని మాట కాదు. ఎట్లా చెప్పాలా? ఆనాడు ప్రజలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ప్రవచించారు, పరిశుద్ధాత్మ చేత. ఈ బోధ అనేది కూడా గద్దించి బోధించుము అంటాడు. చివరిగా ఒక్క మాట చూసుకుందాం. తిమోతి పత్రిక, 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం. నాలుగో అధ్యాయం 1 తిమోతి 4:11. అది ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుట. ఆ బోధల్లో మనం గమనిస్తే గద్దింపు ఉంటుంది. ఆ బోధలో ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? తీయటి మాటలు కాదు, మనల్ని ఖండించే మాటలు. 2 తిమోతి 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనమైనది. అది దేవుని వాక్యం ఎట్లుంటుందంటే ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది. తీయటి మాటలు కాదు. ఉండొచ్చు, ఈ పాపం చెయ్యొచ్చు అని బోధించే బోధ కాదు, ఖండిస్తుంది, తప్పు దిద్దుతుంది. చూడండి, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, దేవుని యొక్క ఆవేశం వలన లేక దేవుని ఆత్మ వలన కలిగిన ప్రతి లేఖనము ఏం చేస్తుంది? వాళ్ళను ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, నీతి యందు శిక్ష చేస్తుంది. ఈ బోధ మనకు అవసరం. ఇటువంటి బోధలు మనకు అవసరం. శరీరానుసారంగా జీవితం బాగలేక, సరిగా లేక, ఆ మనుషుల మెప్పుతో చేసే బోధ అది దైవికమైనటువంటి బోధ. అందుకే ఆనాడు 3000 మంది వాళ్ళు అపోస్తల బోధ ఎందునో, సహవాసం ఎందునో,
రొట్టె విచ్చుట ఎందునో ప్రార్థన చేయుట ఎందునో ఎడతెగక ఉండి. అప్పుడు అందరికీ భయం వచ్చిందంట. ఏమొచ్చింది? వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ కథ చూస్తే అందరికీ, ప్రజలందరికీ అబ్బా అని భయపడేటువంటి వాళ్ళు. అందరూ కూడా భయపడాలంటే మనము కూడా సంఘముగా మనం కూడా అటువంటి ప్రవర్తన మనము కలిగిందాం. ప్రార్థన చేస్తాం. మార్కు ప్రార్థన చేస్తాం. గమనించండి, మరి 10, 11, 12 3 రోజులు మనకు VBS ఉంటుంది. చిన్నపిల్లల మధ్య VBS మీకు 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ 3 రోజులు ఈ నెల 10, 11, 12 తేదీల్లో VBS ఉంటుంది. దాని కొరకు బాగా ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో బాగా ప్రార్థన చేయండి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం వచ్చిన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.